ఓకే. ఇప్పుడు వర్డ్స్ విత్ స్లైడ్ చేంజ్ లో భాగంగా మనం నెక్స్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ తీసుకుంటున్నాం. సో మొదటిది లైక్, రెండవది అలైక్. లైక్ కి అలైక్ కి ఒక చిన్న వొవెల్ మాత్రమే స్పెల్లింగ్ ప్యాటర్న్ లో తేడా వస్తుంది. కానీ దాని అర్థము, దాని యొక్క గ్రామటికల్ కేటగిరీ, దాని యొక్క యూసేజ్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు మొట్టమొదట మనం లైక్ తీసుకుంటున్నాం. సో మొదటి లైక్, దీనికి అర్థం ఏంటి అంటే సిమిలర్ టు, అలాగనే, దాని మాదిరిగానే అనేటువంటి అర్థం వస్తుంది. సో అలైక్ అంటే ఇది కూడా సిమిలర్ టు అనేటువంటి సెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా యూసేజ్ లో మారిపోతుంది. ముఖ్యంగా వీటి యొక్క గ్రామటికల్ కేటగిరీ మారిపోతుంది. ఇక్కడ లైక్ అనేటువంటిది ఏమైతుంది అంటే ప్రిపోజిషన్ అవుతుంది. అదే ఇక్కడ అలైక్ దగ్గరికి వచ్చేసరికి ఇదేమైతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది. ఈ రెండింటిని యూజ్ చేసేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని సో ఎగ్జాంపుల్ సహాయంతో మీకు ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి దానికి మనం ఎగ్జాంపుల్ ని రాసినట్లయితే, ఎస్, మై కార్ ఈజ్ లైక్ యువర్స్. మై కార్ ఈజ్ లైక్ యువర్స్. ఇక్కడ లైక్ అనేటువంటిది నా కారు, నా యొక్క కార్ ఏదైతే ఉందో అది మీలాగానే ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసినటువంటి లైక్ ఏంటి అంటే ప్రిపోజిషన్. అయితే అలైక్ అనేటువంటిది ఎలా యూజ్ చేయాలి అంటే, మై బ్రదర్ అండ్ ఐ యూజువల్లీ డ్రెస్ అలైక్. సో మా బ్రదరు, నేను డ్రెస్ ని దాదాపు ఒకేలాగా వేసుకుంటాం. సో ఇక్కడ అలైక్ అనేటువంటిది ఏమైతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది. సో లైక్, అలైక్ ఈ రెండు పదాలని మనం గ్రామటికల్ కేటగిరీ పరంగా, మీనింగ్ పరంగా, యూసేజ్ పరంగా మనం వేరుగా యూజ్ చేస్తాం. అయితే మన డైలీ లైఫ్ లో ఈ రెండింటికి సేమ్ మీనింగ్ వచ్చేలాగా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే సో మీకు ఈ వొకాబులరీ మీద పట్టు వస్తుంది. మనం ఒకసారి బ్రీఫ్ చేస్తున్నా. లైక్ అంటే అర్థం ఏంటంటే సిమిలర్ టు, అలైక్ అంటే ఇన్ ఏ సిమిలర్ వే. లైక్ అనేటువంటిది సెంటెన్స్ లో యూజ్ చేసినప్పుడు ప్రిపోజిషన్ లాగా యూజ్ అవుతుంది. అదే అలైక్ అనేటువంటిది అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తాం. సో మై కార్ ఈజ్ లైక్ యువర్స్ అనేటువంటి దీంట్లో లైక్ అనేటువంటిది ప్రిపోజిషన్. అదే మై బ్రదర్ అండ్ ఐ యూజువల్లీ డ్రెస్ అలైక్ అనేటువంటి దాంట్లో అలైక్ అనేటువంటిది అడ్వర్బ్ గా యూజ్ అవుతుంది.